సంజయ్ గారు శ్రావణ సమీరాలుతో మీ జర్నీ స్టార్ట్ అయింది. బిఫోర్ దట్ సంజయ్ నాయర్ ఏంటి? I was a model అండి. I was into modeling. I'm basically from Kerala, but born and brought up in Vizag మాట. కానీ మెయిన్ ఏంటంటే పుట్టి పెరిగి కాలేజ్ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ వైజాగ్. ఓకే, ఏ కాలేజ్? బుల్లయ్య. బులాయ్ కాలేజ్. మాక్సిమం మా బులాయ్ కాలేజ్ వాళ్ళు అంతా రఫ్ అండ్ టఫ్ గానే ఉంటారు. ఓకే ఓకే, కమింగ్ టు ది శ్రావణ సమీరాలు, ఎలా వచ్చిందండి ఛాన్స్? స్టైల్ అని మూవీ వచ్చింది. ఓకే, స్టైల్లో ఐ డిడ్ వన్ క్యారెక్టర్, లారెన్స్ గారి మూవీ. ప్రభుదేవ గారు కాలు ఇరిగిపోయిన తర్వాత వచ్చి క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ సీన్, ఒక సీన్ ఉంటుంది. అది ఆ సీన్ చేసిన తర్వాత ఎందుకో దే కాల్డ్ మీ శ్రీకాంత్ ప్రొడక్షన్స్. ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ గురించి చూడలేదా ఎప్పుడును? అంటే ఒక విలన్ గా, లేదు అంటే ఒక మంచి హీరోగా. నేను హీరో అవ్వాలంటే మా ఫాదర్ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే నా మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేసి మూవీ చేయాలి. మంచి పర్సనాలిటీ ఉంది, మంచిగా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లో మరి అంటే జిమ్స్ చేస్తున్నారు అంటే మాక్సిమం వైజాగే అనేటప్పటికి నేవీలోకో లేకపోతే ఆర్మీలోకో మాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. మీరు అలా ట్రై చేయలేదా ఏమీను? చేశానండి, నేవీ చేశారా? చేసి వచ్చాను. నేవీలో చేసి వచ్చేసారా? ఇవన్నీ చెప్పకూడదండి. టైగర్ నాగేశ్వరరావు, అది ఓపెనింగ్ లోనే మీరు కనిపిస్తారు. అసలు చెప్పారా, మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారా? పిఎం క్యాంపస్ లోనే మొత్తం అంతా జరుగుతూ ఉంటది. లాస్ట్ మూవీ అంతా అయిపోయి ఇంకో 1 డే షూట్ ఉందన్నారు. 1 డే ఇంకా అయిపోయింది కదా సార్, మొత్తం డబ్బింగ్ కూడా చేపిస్తాను కదా. లేదు, ఏదో డైరెక్టర్ గారు ప్లాన్ చేశారు. నేటి ముఖ్య అంశాలు: హైదరాబాద్, బాంబే, ఢిల్లీ ఇంకా అనేక నగరాల్లో అతి దారుణంగా దోపిడీలు చేసిన స్టూవర్ట్పురం దొంగ. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి సీరియల్స్ చూస్తూ ఉంటాం, సినిమాలు చూస్తూ ఉంటాం. ఈ రెండిట్లో రాణించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. శ్రావణ సమీరాలతో అనుకోకుండా బుల్లితెరకు పరిచయమై తర్వాత తన జర్నీని మూవీస్ వైపు మళ్ళిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక ప్రత్యేక కేటగిరీని ఏర్పరచుకుంటూ తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు సంజయ్ నాయర్ గారు. సో సంజయ్ నాయర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి అసలు తన లైఫ్ జర్నీ ఏంటి అని డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో సంజయ్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సంజయ్ గారు, శ్రావణ సమీరాలుతో మీ జర్నీ స్టార్ట్ అయింది. బిఫోర్ దట్ సంజయ్ నాయర్ ఏంటి? ఐ వాజ్ అ మోడల్ అండి. ఐ వాజ్ ఇంటూ మోడలింగ్. మోడలింగ్ చేసేవాడిని. బేసిక్లో వైజాగ్. సో వైజాగ్ నుంచి ఐ యూస్ టు మోడల్ ఇన్ ఢిల్లీ అండ్ బాంబే అండ్ ఆల్. సో హైదరాబాద్ కూడా ఇట్స్ అవుట్ ఆఫ్ దట్ వర్క్ ఐ కేమ్ హియర్ యాక్చువల్లీ. ఐ యూస్ టు విజిట్ హైదరాబాద్ ఫర్ సచ్ దీని గురించి. దట్ వాజ్ మై బేస్ మాట. ఐ వాజ్ ఇంటూ మోడలింగ్. ఆఫ్టర్ దట్ ఐ కేమ్ ఇంటూ యాక్టింగ్ మాట. సో మోడలింగ్లో ఎంతవరకు, మోడలింగ్ వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మోడలింగ్లో? ఇట్ వాజ్ లైక్ 3-4-5 years ఉంటానండి. యాక్చువల్లీ కాంటెస్ట్కి వెళ్ళా, గ్రవియరా మిస్టర్ ఇండియా కాంటెస్ట్. దాంట్లో వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ కింద వచ్చి, తర్వాత అలాగా ర్యాంప్ షోస్ కొన్ని చేసి దెన్ నెక్స్ట్ ఏటీ అనేసి ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ఈవెంట్ మేనేజ్మెంట్. ఎందుకు అక్కడ కంటిన్యూ అవ్వలేకపోయారు? అంటే మోడలింగ్ అన్నది ఇట్స్ నాట్ అ లాంగ్ కెరియర్. ఓకే, ఇట్ హ్యాస్ టు ఎండ్ ఫర్ సమ్ టైమ్. లైక్ ఇట్స్ నాట్ అ లాంగ్ రోడ్ మాట. ఓకే, అది కెరియర్ చాలా చిన్న కెరియర్ కాబట్టి నెక్స్ట్ ఏటీ అన్న తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే, ఈవెంట్ మేనేజ్మెంట్ అలా చేస్తూ ఒకసారి హైదరాబాద్ వేరే ఒక పని మీద విజిట్ చేస్తే మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండి, వై డోంట్ యూ ట్రై ఇన్ టు మూవీస్ అనేసి ఇక్కడ ఆపేశారు నన్ను. దట్స్ హౌ ఐ ల్యాండెడ్ అప్ ఇన్ హైదరాబాద్. ఓకే. అయితే బిఫోర్ మోడలింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంజయ్ నాయర్ ఏంటి? అంటే మోడలింగ్కి రాకముందు ఎక్కడుండేవారు, ఏంటి అసలు? సంజయ్ నాయర్ ఒక కంప్లీట్ ఒక మలయాళీ నేమ్, కాకపోతే తెలుగు బాగా మాట్లాడుతున్నారు. వేర్ ఆర్ యు ఫ్రమ్?
ఐమ్ బేసిక్లీ ఫ్రమ్ కేరళ, బట్ బార్న్ అండ్ బాటప్ ఇన్ వైజాగ్ మాట. ఓకే, మలయాళీ, వైజాగ్ సీతంపేట. ఓకే, అంటే మలయాళీ తక్కువ, తెలుగు ఎక్కువ నాకు యాక్చువల్గా. ఓకే, అర్థం అవుతుందా కనీసం? మలయాళం అర్థం అవుతుంది, కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేశా మలయాళంలో. కానీ మెయిన్ ఏంటంటే పుట్టి పెరిగి కాలేజ్ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ వైజాగ్. ఓకే, ఏ కాలేజ్? బులాయ్ కాలేజ్. మాక్సిమం మా బులాయ్ కాలేజ్ వాళ్ళు అంతా రఫ్ అండ్ టఫ్ గానే ఉంటారు. ఓకే, ఆవిడ బేసిక్లీ ఫైర్ బ్రాండ్ అంటే బులాయ్ కాలేజ్. వైజాగ్ లో హ్యాపెనింగ్ కాలేజ్ ఇస్ బులాయ్ కాలేజ్. చాలా మంది ఉన్నారండి బులాయ్ కాలేజ్ నుంచి. అవును, అంటే ఎస్పెషల్లీ యాక్టింగ్ ఫీల్డ్ కానీ లేదు అంటే ఒక ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా కూడా బులాయ్ కాలేజ్ వాళ్ళు ఖచ్చితంగా మనకి తగులుతారు. మన రాజా ఉండేవారు, ఆనంద్, ఆ హీరో, హీఈస్ ఆల్సో ఫ్రమ్ బులాయ్ కాలేజ్ ఐ థింక్, జూనియర్ అండ్ నాకు జూనియర్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఫ్రమ్ దేర్. సో అక్కడ అలాగ అలవాటు అయిపోయి, సో ఐ మోర్ ఆఫ్ తెలుగు గాయ్ రాదర్ దెన్ మలయాళీ అన్నమాట. ఓకే, నేను మామూలుగా నాయర్ అని పెట్టుకున్నాను, కానీ లేకపోతే బేసిక్లీ సంజయ్ అనే పిలుస్తారు అన్నమాట. నేను ఐఎమ్ బేసిక్లీ సంజయ్. యాక్చువల్గా మై నేమ్ ఇస్ నాట్ దాట్, మై నేమ్ ఇస్ ప్రసాద్, కేఎన్ ప్రసాద్. Oh. So that is basically the certified name and all. అసలు ఆ పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? అంటే అప్పుడు బేసిక్గా వైజాగ్లో ఉన్నప్పుడు జిమ్కి అది వెళ్ళినప్పుడు మా గ్యాంగ్ అంతా ఆ టైంలో సంజయ్ దత్ మూవీస్ ఎక్కువ వచ్చేవి, సాజన్ ఇవన్నీ వచ్చేవి, కల్నాయక్, సాజన్ అవి వచ్చేవి. నాకు కూడా లాంగ్ హెయిర్ ఉండేది, కల్నాయక్. సంజయ్ దత్ ఫీచర్స్ ఉంటాయనేసి అందరూ ఈ ప్రసాద్ అని వెళ్ళడం అనేసి సంజయ్ సంజు బాబా అని పిలిచి ఇంకా అది అలాగ అంకితం అయిపోయింది కాలేజ్లో. సంజయ్ దత్ అనే పెట్టుకోవాల్సింది కదా, నాయర్ ఎందుకు ట్రై చేశారు? మా ఫాదర్ దత్ కాదు కదా, అందుకే అది యాడ్ చేసా దానికి నాయర్. ఓకే, సో అది బ్యాక్గ్రౌండ్ అనమాట. సంజయ్ దత్ గారు ఫ్యూచర్స్ కొంచెం కలుస్తాయి అంటే ఐస్ అలానే ఉన్నాయి, ఐస్ అలా కొంచెం ఎలివేట్ అవుతున్నాయి సంజయ్ దత్ గారు ఐస్ లాగా. కాలేజ్ టైంలో బేసిక్లీ ఆయన హైట్, నా హైట్, తర్వాత ఆయన బాడీ బిల్డింగ్, ఆయన ఫాలో అయ్యేవాడిని బాగా. ఆయన బాడీ బిల్డింగ్, అది ఫిట్నెస్ రెజ్యూమ్కి వెళ్ళినప్పుడు అది అన్నీ నేను చేసేవాడిని. తర్వాత ఆయన సాజన్ మూవీ వచ్చినప్పుడు నాకు కూడా సేమ్ ఇంతవరకు హెయిర్ అది ఉండడం వల్ల అందరూ అలాగా సంజు బాబా అని పిలిచి అలా పేరు పెట్టేశారు అనమాట. ఆయన అంత గొప్ప నవ్వలేకపోయాను, కానీ పేరు మాత్రం పెట్టుకున్నాను. ఓకే, కమింగ్ టు ది శ్రావణ సమీరాలు, ఎలా వచ్చిందండి ఛాన్స్? శ్రావణ సమీరాలు యాక్చువల్లీ నేను శ్రీకాంత్ ప్రొడక్షన్స్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో 2-3 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కానీ దే నెవర్ షోడ్ దట్ మచ్ ఇంట్రెస్ట్ అన్నమాట. అయితే నేను ఐ వాట్ టు డూ అనేసి నెక్స్ట్ అలాగ ఆలోచిస్తుంటే స్టైల్ అని మూవీ వచ్చింది. స్టైల్లో ఐ డిడ్ వన్ క్యారెక్టర్, లారెన్స్ గారి మూవీ. దాంట్లో బాంబే నుంచి వచ్చిన స్పాన్సర్ ప్రభుదేవ గారు కాలు ఇరిగిపోయిన తర్వాత వచ్చి క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ ఒక సీన్ ఉంటుంది. అది ఆ సీన్ చేసిన తర్వాత ఎందుకో దే కాల్డ్ మీ శ్రీకాంత్ ప్రొడక్షన్స్, అంటే నా ఫొటోస్ వల్ల ఐ డోంట్ నో, దే కాల్డ్ మీ అండ్ దే ఆస్క్డ్ మీ టు కమ్ టు ఆఫీస్. వచ్చిన క్యారెక్టర్ ఉంది, మేబీ ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఒక నెలకు ఉండొచ్చు, ఎక్కువ ఉండదు, వచ్చిపోయే క్యారెక్టర్ అని చెప్పారు. అయితే వచ్చిన తర్వాత దే టుక్ 1 month ఉన్నది 1.5 year వరకు ఎక్స్టెండ్ అయిపోయింది. సమ్ దే వెంట్ ఆన్ రైటింగ్, ఎందుకే ఈ క్యారెక్టర్ ఎలివేట్ చేద్దాం అనేసి. అండ్ పీపుల్ ఆల్సో లైక్డ్ మై క్యారెక్టర్. ఎస్, అంటే ఇక్కడ ఏంటంటే సీరియల్స్కి ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే క్యారెక్టర్ని ఉంచాలన్నా తీసేయాలన్నా ఈజీగా, ఈ రోజు కనిపించిన క్యారెక్టర్ రేపు కనిపించకుండా చేయొచ్చు, రేపు రాబోయే క్యారెక్టర్ని ఇంకో 1 week ముందే తీసుకొచ్చి పెట్టొచ్చు. సీరియల్స్ లో ఉన్న బెనిఫిట్ ఇది. సో బేసిక్గా ఏంటంటే జనాలకి నచ్చాలి ఆ క్యారెక్టర్, హౌ ఈజీ అంటే దాని స్క్రీన్ ప్లే ఎలా ఉంది, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది క్యారెక్టర్, అండ్ హౌ వెల్ ద ఆర్టిస్ట్, ద యాక్టర్ ఈస్ గోయింగ్ టు ప్లే దట్ క్యారెక్టర్. ఇప్పుడంటే సోషల్ మీడియా అది బాగా ఎక్కువగా పాపులర్ ఉంది. ఎవ్రీ యాక్టర్ రీల్స్ ద్వారా దాని ద్వారా కొంచెం బాగా ఎలివేట్ అయిపోతున్నారు. అప్పుడు ఇంత శ్రావణ సమీరాలు అంటే 2014 సంథింగ్. అవునండి, అంతకు దానికంటే ముందు అనుకున్నాను. ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ. ఇట్ షుడ్ బి 14 or 15.
అంటే ఆ టైంలో అసలు ఇంత సోషల్ మీడియా యాక్టివ్ కూడా లేదు. ఫేస్బుక్కే కొంచెం జనాలు అప్పుడప్పుడు యూజ్ చేయడం ఇంకా స్టార్ట్ చేశారు. అవును అవును, ఫేస్బుక్ యూజ్ చేసినా కూడాను అమ్మో దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే ఇంత అవును లెగ్జెన్సీ లేదు అప్పుడు. అవును సో ఆ టైంలో ఒక యాక్టర్ని కానీ ఒక క్యారెక్టర్ కానీ ఎలివేట్ అయ్యి ఆ క్యారెక్టర్కి జనాలకి నచ్చుతుంది అని ఎలా తీసుకునేవారు? ఏ పరిమాణాలు తీసుకునేవారు? అంటే ఆ టైంలో యాక్చువల్గా శ్రీకాంత్ ప్రొడక్షన్స్ ఎవరు బిందు నాయుడు గారు మంజుల నాయుడు గారు దే ఆల్రెడీ హ్యాడ్ మేడ్ నేమ్ ఫర్ దెమ్సెల్ఫ్ అన్నమాట. ఎస్ ఎస్ అదో brand చాలా name అయిపోయింది. మంజులా నాయుడు గారు సీరియల్స్ అని అంటే ఆ, ఒక ఎథిక్ అండ్ కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ సీరియల్స్ అవును అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అవును. ఎటువంటి వైలెన్స్ లేకుండా చూడగలిగే సీరియల్స్ అవును. మంజులా నాయుడు గారు. యాక్చువల్గా ఆ టైంకి ఆల్రెడీ వాళ్ళది చక్రవాకం మొగల్ రేకులు ఇవన్నీ సూపర్ అప్పటికి హిట్ సూపర్ హిట్స్ అవన్నీ. వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అవును. ఆ ఫ్యాన్ బేస్ ఫాలో అయిపోయి నన్ను చూసారు తప్పించి నేను దాంట్లో ఏదో గొప్ప చేశానని నేను మాత్రం ఊహించుకోను. దే ఆర్ రియలీ క్రియేటెడ్ గుడ్ స్క్రీన్ ప్లే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మెయిన్లీ కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. దాంట్లో మెన్ చూసుకుంటే అందరూ హ్యాండ్సమ్గా హైట్గా అందరినీ పెట్టుకుంటారు, బాగుంటారు అందరూ. మంజులా నాయుడు గారి సీరియల్స్ లో ఏంటంటే మాక్సిమం హీరోస్ హీరోస్ అవని విలన్స్ అవని కానీ అవును వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోతుంటుంది. అవును 100%. మనకి చక్రవాకం దగ్గర నుంచి తీసుకుంటే చక్రవాకం తర్వాత మొగలి రేకులు, అవును తన పేరు టాల్ గా ఇంద్రనీల్ గారు, అవును ఆయనకైతే పిచ్చ ఫ్యాన్స్ అవును అవును ఇంద్రనీల్ గారికి. అవును ఎలా అంటే చక్రవాకంలో ఆమె తనకి అత్తగారిగా వేసింది తన వైఫ్. అవును సో అది ఆ తర్వాత కానీ తెలియదు ఎవరికిను. అవును అంటే అంత బాగా అంత బాగా ఎలివేట్ చేస్తారు హీరోస్. ఇప్పటికి దాంట్లో ఆర్కే గారు ఐ థింక్ సాగర్ అనేసి ఇంద్రనెల్, తర్వాత ఇంకో ఆయన తమిళన్ ఏదో క్యారెక్టర్ సెల్వరాజ్ గారు. సో ఎవ్రీబడి గాట్ అ గుడ్ నేమ్ అన్నమాట. బేసిక్గా ఏంటంటే అది ఆ బ్రాండింగ్ అలాంటిది అండ్ ద స్క్రీన్ ప్లే ఇస్ డిఫరెంట్ అండ్ దట్స్ హౌ. అప్పుడు ఎవరికి అవసరం లేదు ఈ పబ్లిసిటీలు టిక్టాక్లో లేకపోతే ఇన్స్టాలో. శ్రీకాంత్ ప్రొడక్షన్ మంజులా నాయుడు గారు సీరియల్ అంటే దే విల్ వెయిట్ అండ్ వాచ్ మాట. అంటే ఇన్ పార్ విత్ ద మూవీస్, అంటే మూవీస్ ఎలా తీస్తారో ఆ టైప్లో తీసేవారు. ఆ స్టోరీస్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇంట్రెస్టింగ్ ఉండేది. ఇప్పుడు కూడా దే ఆర్ టేకింగ్ సమ్ సీరియల్స్ అండ్ ఆల్. ఈ శ్రావణ సమీరాలు తర్వాత మీకు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అంటే సీరియల్స్ వచ్చాయండి, బట్ అంత నేను సీరియల్స్కి ఇచ్చేయలేదు బికాజ్ యాజ్ బిజినెస్ ఉంది కాబట్టి తక్కువ నేను ఆప్ట్ చేసేవాడిని. ఏదైనా మంచి క్యారెక్టర్స్ వచ్చినా అది. మూవీస్ అయితే బేసిక్గా 3-4 days ఉంటుంది, లేకపోతే సీరియల్స్ అలా కాదు ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు స్పేర్ అట్లీస్ట్ 10-15 days. వీళ్ళు ఇచ్చిన డేట్లలో మనకి వేరే ఏదైనా ప్రాజెక్ట్ ఈవెంట్ ఏదైనా వచ్చిందనుకోండి కొద్దిగా ప్రాబ్లం అవుద్దనేసి ఐ నెవర్ యూస్ టు బీ సో చూజీ. ఏది పడితే అది చేసేవాడిని. కొంచెం చూజీగా మంచివి ఏమైనా ఉంటే, మంచి క్యారెక్టర్స్ ఒక ఛాలెంజింగ్గా ఉంటే ఐ యూస్ టు డూ అన్నమాట. దానివల్ల కొద్దిగా తక్కువ చేశాను సీరియల్స్, ఎక్కువ ఏం చేయలేదు. మూవీస్ చేశాను చాలానే. ఇప్పుడు రీసెంట్గా రవిబాబు గారితో కూడా చేశాను, ఈటీవీ విన్లో ఉంది. అది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. రవిబాబు గారితో ఈక్వల్గా సిఐడి క్యారెక్టర్ చేశాను అసలు అనేసి. ఇట్స్ దేర్ ఇన్ ఈటీవీ విన్ అన్నమాట. ఓకే, ఈటీవీ విన్ లో సీరియల్ ఇప్పుడు ప్లే అవుతుంది. ఓకే, ఇట్స్ వెబ్ మూవీ. ఓకే, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు చేశాను, తర్వాత ఝాన్సీ వెబ్ సిరీస్ చేశాను, పరంపర. సో అవి ఏంటంటే వెబ్ సిరీస్ మూవీస్ ఏంటంటే ఒక 10 days ఉంటుంది, తర్వాత అది అయిపోద్ది మా క్యారెక్టర్. దాంతో అది అయిపోయింది. ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ గురించి చూడలేదా ఎప్పుడూను? అంటే ఒక విలన్ గా, లేదు అంటే ఒక మంచి హీరో కట్స్ ఉన్నాయి, సో హీరోగా ఎప్పుడు ట్రై చేయలేదా? హీరో ఏం ట్రై చేయలేదండి, ఎందుకంటే అది ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ హార్డ్ ఆల్సో. బేసిక్లీ నేను హీరో అవ్వాలంటే మా ఫాదర్ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే నా మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేసి మూవీ చేయాలి. అంత సాహసం ఎవరు చేయడానికి ముందు రాలేదు, నేను కూడా చేయొద్దు అంటాను, సాహసం చేయకండి. ఓకే, సో ఐ నెవర్ ట్రైడ్ అండి. అంటే బేసిక్గా ఐ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ హీరో ప్లస్ నెగటివ్ షేడ్స్. మై ఐజ్ లిటిల్ ఇట్స్ నాట్ సో క్లీన్ మాట, ఇట్స్ సో లిటిల్ కన్నింగ్గా కనిపిస్తుంది. కాబట్టి ఫుల్ హీరో కూడా చేయడం కొద్ది కష్టమే. కాబట్టి నెగిటివ్గానే ఐ ట్రైడ్. నెగటివ్ రోల్స్ చేశారా? చేశాను. అయితే మూవీస్లో అంత పెద్ద నెగిటివ్ రోల్స్
బేసిక్గా నాకు అంటే నేను ట్రై చేయలేదో లేకపోతే నాకు రాలేదో, ఐ డెంట్ డూ మెనీ బిగ్ రోల్స్ లైక్ నెగటివ్ రోల్స్. ఇప్పుడు రీసెంట్గా ఒకటి చేశా, చింతామణి అనేసి పోలీస్ వారి హెచ్చరిక అనే మూవీలో ఐ డిడ్ ట్రాన్స్వైట్ క్యారెక్టర్, ఒక హిజ్రా క్యారెక్టర్ చేశాను. ఓకే. చీర అంతా కట్టించి అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీకు రాఘవ లారెన్స్ గారు చూసారా? చూసాను. మిమ్మల్ని చూసి కూడాను తన కాంచన మూవీ కానీ దానికి కానీ యూజ్ చేసుకోలేదా మిమ్మల్ని? లేదండి, అది వాళ్ళు వేసుకున్నప్పుడు బేసిక్గా ఒక ఆర్టిస్టిక్ మార్కెట్ వాల్యూ చూసుకొని అంత పెద్ద క్యారెక్టర్స్ అని చూస్ చేసుకుంటారు. ఓకే. కాంచన చేసినప్పుడు శరత్ కుమార్ 100% మూవీకి యాడ్ వాల్యూ ఉంటుంది. అవును. ఆ యాడ్ వాల్యూ లేని వాళ్ళని అంత పెద్ద రిస్క్ చేయరు. ఓకే. అది సో సమ్ పీపుల్ విల్ బి దేర్ హూ ఆర్ లైక్ గాడ్ ఫాదర్స్ ఫర్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ లైక్ రామ్ గోపాల్ వర్మ గారు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనేసి అలా డైరెక్టర్స్ ఉంటే మేబీ వర్కౌట్ అవుతుంది. హై బడ్జెట్ డైరెక్టర్స్ దగ్గర పెద్ద క్యారెక్టర్స్, పెద్ద రోల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఫస్టే రాసుకున్నప్పుడు పెద్దోళ్ళనే రాసుకుంటారు అనమాట. ఇది సత్యరాజ్ గారు ఇది అనేసి, నాజర్ గారు వాళ్ళు వీళ్ళు అనేసి ఫస్టే రాసేస్తారు. ఇంకా సెకండ్ లెవెల్ వచ్చేసినప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ అంటారు. అది ఫిలిం ఒక కంపెనీ వాళ్ళు సజెస్ట్ చేసే క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్లో మా లాంటి వాళ్ళని పెడతారు అనమాట. ఒక డిఎస్పీ లేకపోతే ఎస్పీ లేకపోతే ఒక విలన్ దగ్గర బ్రదరో లేకపోతే విలన్ దగ్గర చిన్న ఏదో దమ్కి పంపించే క్యారెక్టర్, అలాంటివన్నిటికీ ఇవి వస్తాయి. ఇంకా క్యారెక్టర్ రోల్స్ అన్నవి అన్నీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ విల్ డిసైడ్ అనమాట. ఓకే. సో వాళ్ళకి ఫోకస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి కనిపించే వాళ్ళు తీసుకుంటారు. అది ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆపేశారు. ఫ్రెండ్స్ ఆపేసిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పాను. ఫ్రెండ్స్ ఎవరు? ఇండస్ట్రీ వాళ్ళేనా? ఇండస్ట్రీ వాళ్ళండి. ఓకే. ఎవరు? మీకు తెలిసి ఉంటుంది, కుమనన్ గారు అని. సర్లేని నీకెవరిలో లోడెత్తు రవణ లోడెత్తు ఆయన పెద్ద ఆయనకి నాకు చాలా ఏజ్ డిఫరెన్స్. ఓకే. కాకపోతే నేను వైజాగ్లో ఉన్నప్పుడు నేను మోడలింగ్ చేసేటప్పుడు ఆయన ఫోటోగ్రఫీ చేసేవారు. ఆయన నా ఫ్యాషన్ షోకి ఒకటి ఫోటోగ్రఫీ చేసి అక్కడి నుంచి పరిచయం అయ్యి అక్కడి నుంచి ఆయన చెప్తూ ఉంటాడు అన్నమాట, నిన్ను చూసే నేను జిమ్ అది స్టార్ట్ చేశాను అనేసి. సో హీ వాజ్ దట్ టైమ్ హీ వాజ్ లిటిల్ ఎల్డరీ ఓన్లీ, బట్ హీ స్ట్రగుల్డ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్. నేను వచ్చినప్పుడు కూడా ఐ కేమ్ హియర్ ఫర్ మై వీసా టు కెనడా అన్నమాట, టొరంటో. అప్పుడు కూడా ఈ వాజ్ స్ట్రగ్లింగ్ స్టైల్లో. ఆయన కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు, లాస్ట్లో ఎస్ఐ కింద వచ్చి వెళ్ళిపోతాడు, ఒక 5 minutes కూడా ఉండడు. సో యూ బీ హియర్ అంటే ఆయనకి నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ. మా ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ వచ్చారు, సుబ్బరాజు, రవిప్రకాష్, సత్యం రాజేష్, వీళ్ళంతా వైజాగ్, మేమంతా ఒక గ్యాంగే. కాబట్టి బొల్లాయి అంటే అంత బీచ్ రోడ్ గ్యాంగ్ అనమాట మేమంతా. కాలేజ్ డిఫరెంట్ అయినా ఇప్పుడు ఆయన ఏవియన్ కాలేజ్, సత్యం రాజేష్, రవిప్రకాష్ రష్యాలో మెడిసిన్ చేసి వచ్చాడు, సుబ్బరాజ్ మళ్ళీ భీమవరం. సో వీ యూస్ టు ఆల్ మీట్ అప్ అట్ ప్లేస్ కాల్డ్ స్లిమ్ జిమ్ అన్నమాట, వైజాగ్లో బీచ్ రోడ్లో ఉంటుంది. సో మేము అక్కడి నుంచి వచ్చి ఇచ్చేసాం. ఈవెన్ జిమ్ మేట్స్. ఈవెన్ ప్రభాస్ గారు కూడా మా జిమ్ లో చేసేవారు. ప్రభాస్ గారు వైజాగ్ ట్రైనింగ్ వచ్చారు. అక్కడ ఒక ట్రైనర్ ఉన్నారన్నమాట, ఫిలిం ట్రైనర్, ఆయన పేరు. మొత్తం మహేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రభాస్కి, వీళ్ళందరికీ ఆయనే ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే. సో ఆ టైంలో ఆ ప్రభాస్ మా జిమ్కి వచ్చేవారు. ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ అవుతారు, ఇప్పుడు మాతో జిమ్ చేసేవారు అనమాట. ఓకే. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్? రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి. అంటే ఆయనతో మేము చేయగలిగాము, అంటే హీ వెంట్ టు దట్ స్టేజ్ అనేసి. మా జిమ్లో నుంచి యాక్చువల్గా ఒక ఆయన ట్రైనర్ కింద కూడా తీసుకెళ్లారు, చిరంజీవి అని ఒక అబ్బాయిని. ఓకే. పర్సనల్ ట్రైనర్ కింద. తర్వాత ఈజ్ వెరీ గుడ్ మాట. ఆ స్టేజ్కి వెళ్తారని నెవర్ ఎక్స్పెక్టెడ్ మాట. ఈజ్ వెరీ నైస్ అండ్ హంబల్ గాయ్. ఈజ్ వెరీ కామ్. అప్పుడు కూడా సైలెంట్గా, అంటే అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాం అనేసి మాకు తెలియదు, ఎందుకంటే కృష్ణంరాజు గారి ఫ్యామిలీ నుంచి. ఇట్ ఈస్ సో సింపుల్ మాట, సో సటిల్ అండ్ సింపుల్. అండ్ ఐడెంటిటీ అలా కప్పిపెట్టి ఉంచేశారు, మీకు ఎవరికి తెలియదు. అంటే కొంతమందికి ఈగో ఉంటుంది కదా, నేను ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నేను అది ఇది అనేసి కొద్ది స్పెషల్ స్టేటస్ అడుగుతారు. అవును. పాప ఈయన సింపుల్గా మాతో వచ్చి ఫ్రెండ్లీగా చేసుకొని
ఆ బీచ్ రోడ్లో జ్యూసులు తాగి అంతా ఇప్పుడు మేము ఆయన గుర్తుంటాం, నాకు కూడా గుర్తులేదు యాక్చువల్గా, నాకు కూడా తెలియదు. మొన్న ఒక ఫ్రెండ్ హీ వాస్ టెల్లింగ్ మాట, యూ రిమెంబర్ ప్రభాస్ యూస్ టు వర్క్అవుట్ విత్ అస్ అనేసి. ఓకే. సుజిత్ అనేసి ఈజ్ మర్చెంట్ నేవీ ఇది మాట క్యాప్టెన్ రైట్ నౌ. ఓకే. అవునా అని నేను అడిగా. అవును నువ్వు గుర్తుపట్టలేదు, మనంతా చేసాము అనేసి. మంచి పర్సనాలిటీ ఉంది, మంచిగా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లో మరి అంటే జిమ్స్ చేస్తున్నారు అంటే మాక్సిమం వైజాగ్ అనేటప్పటికి నేవీలోకో లేకపోతే ఆర్మీలోకో మాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. మీరు అలా ట్రై చేయలేదా ఏమీను? నేవీ అంటే సర్వీస్లో సర్వీసెస్కి చేశానండి. నేవీ చేశారా? చేసి వచ్చాను. నేవీలో చేసి వచ్చేసారా? ఇవన్నీ చెప్పకూడదండి. నావీలో చేసి వచ్చేసారా? ఎందుకు? సో అప్పుడు ఐ ట్రైడ్ ఫర్ ఆర్మీ అండ్ నేవీ అండ్ ఆల్ దట్ స్టఫ్, బట్ ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం అన్నమాట. అది ఓకే. మాకు వైజాగ్ అలవాటు అయింది అనుకోండి, ఎవరు వైజాగ్ నుంచి బయటకు వెళ్ళరు యాక్చువల్గా ఆ టైంలో. అవును, వైజాగ్ అలా ఉండేది, సిటీ ఇస్ అ ఫ్యాంటసీ సిటీ అన్నమాట. అది వైజాగ్ నుంచి బయటకు వెళ్ళాలన్నా మా చిరాకేసేది, ఆ బీచ్ రోడ్ అది ఇది అనేసి. తర్వాత వచ్చేసాను. మాక్సిమం అందరూ బీచ్ మిస్ అయిపోతూ ఉంటారు. అవును, అంటే అది సటిల్ లైఫ్ మాట, లేట్ బ్యాక్ లైఫ్ అంటారు కదా. అంటే అక్కడ ఒక 10,000 ఉన్నా బతికేవచ్చు. ఇక్కడ మన హైదరాబాద్లో అలా కాదు, అక్కడ సింపుల్ లైఫ్ సింపుల్గా ఉంటుంది, అన్నీ ఉంటుంది, నేచర్ ఉంటుంది. బేసిక్లీ యూ కనెక్ట్ విత్ ద నేచర్ అండ్ ఆల్ దట్ స్టఫ్, అండ్ ఇట్స్ రియలీ గుడ్ మాట. అంటే అంత నేను ఈ తిరువల్లలోకి వచ్చాను కానీ హైదరాబాద్, లేకపోతే ఐ వుడ్ స్టిల్ బీ ఇన్ వైజాగ్ ఉంది. ఇంకా వైజాగ్లోనే ఈవెంట్ మేనేజ్మెంట్ అక్కడ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ వచ్చే డబ్బులకి అక్కడ సరిపోను. అంటే హైదరాబాద్ ఆబ్వియస్లీ ఈజ్ అ బిగ్గర్ మార్కెట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇట్ హ్యాస్ ఇస్ గ్రేట్, బట్ ద ఎక్స్పెన్సెస్ ఆల్సో ద సేమ్. బట్ వైజాగ్లో ఏంటంటే కొద్దిగా ఉన్నా యూ కెన్ బీ హ్యాపీ. అది ఓకే. తర్వాత అంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్స్లో మీకు మూవీస్ సజెస్ట్ చేసేవాళ్ళు ఎవరైనా? సత్యం రాజేష్ గారు తెలుసు అన్నారు, తర్వాత సుబ్రాజ్ గారు తెలుసు అన్నారు. సో మీకు ఎవరు మీకు మూవీస్ సజెస్ట్ చేయరా? ఇలాంటి మూవీస్ చేస్తే ఇప్పుడు సత్యం రాజేష్ గారు కూడాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచే వచ్చారు. ఇప్పుడు తను చిన్న సినిమాస్లో తను మూవీస్కి చేస్తూ ఇప్పుడు మంచి క్రెడిట్స్ని ఖాతాలో వేసుకుంటున్నారు. సో ఆయన ఏం సజెస్ట్ చేయరా మీకు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి అప్రోచ్ అయ్యి అడగను, ఎందుకంటే దే విల్ బీ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్. అది మళ్ళీ వచ్చి ఆయన ఇప్పుడు ఆర్టిస్ట్ ఈజ్ ఎవ్రీ టైమ్ అ స్ట్రగ్లర్ బేసిక్లీ. శుభరాజ్ అయినా ఇప్పుడు సత్యం రాజేష్ అయినా తన నెక్స్ట్ ఏంటి అనేసి తను ఆలోచించాలి. యాజ్ ఫార్ యాజ్ ఇఫ్ యూఆర్ ఎస్టాబ్లిష్ లైక్ మురళీ శర్మ గారు లేకపోతే ప్రకాష్ రాజ్ గారు, అది ఏంటంటే దే హ్యావ్ గ్యారంటీడ్ అనమాట. ఇప్పుడు మీకు వేరే ఆర్టిస్టులు అంటే దే స్టిల్ నెక్స్ట్ ఏంటి అనేసి, అప్పుడు మధ్యలో వెళ్ళి నన్ను కూడా చూసుకో అనేసి ఆయన భుజం మీద నేను చేసి తిరగడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి మనకు రావాల్సింది ఎలాగో మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే లెట్ us ట్రై అవర్ సెల్ఫ్ అనేసి సత్యం రాజేష్ చెప్తూ ఉంటారు, కమ్ నేను తీసుకెళ్తాను అది ఇది అనేసి. కానీ మనం సొంతంగా ఎస్టాబ్లిష్ అయ్యి సొంతంగా ఒక సినిమాని చూసి ఎవరైనా డైరెక్టర్ మనల్ని ఒక క్యారెక్టర్ని పెట్టుకోవడం వేరు, సరే ఈయన పెట్టుకుని నా ఫ్రెండ్ అన్న పెట్టుకోవడం వేరు. అప్పుడు ఈ డజంట్ రికగ్నైజ్ మై టాలెంట్ అనమాట. ఏదో సత్యం రాజేష్ లేకపోతే సుబ్బరాజు మీద ప్రేమతో నాకు ఏదో చిన్న క్యారెక్టర్ ఎక్కడ పెట్టి అని అంటారు. సో బట్ ఇట్స్ గుడ్ వాట్ యూ అంటే సోషల్గా మనం పరిచయాలు పెంచుకుంటే ఇది అవుతుంది, కానీ నేను చేయలేదు అది. ఓకే. స్టార్టింగ్ ఓపెనింగ్ లోనే మీరు కనిపిస్తూ ఉంటారు, టైగర్ నాగేశ్వరరావు, అది ఓపెనింగ్ లోనే మీరు కనిపిస్తారు. అసలు చెప్పారా మీకు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారా ఇలా ఓపెనింగ్ లోనే మీది వస్తుంది అని చెప్పి? ఏం చెప్పలేదండి నాకు. యాక్చువల్గా ఏంటంటే ఆ సీన్ కూడా లాస్ట్లో యాడ్ చేశారు వాళ్ళు. అంటే కొద్దిగా ఇంకా కొద్దిగా స్పైసీ చేద్దాం, దాన్ని పెపప్ చేద్దాం, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్ని బిల్డ్ చేద్దాం. అంటే వేరే పనులు చేసుకుంటున్న ఆఫీసర్స్ని సడన్గా పిలిచి ఢిల్లీకి ఆఫీస్కి రండి అనేసి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. అది మాకు యాక్చువల్గా పిఎం క్యాంపస్లోనే మొత్తం అంతా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ మూవీ అంతా అయిపోయి ఇంకో 1 డే షూట్ ఉందన్నారు. 1 డే ఇంకా అయిపోయింది కదా సార్, మొత్తం డబ్బింగ్ కూడా చేపిస్తాను కదండి. లేదు ఏదో డైరెక్టర్ గారు ప్లాన్ చేశారని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సీన్ ఏది ఏం చెప్పలేదు, యూ విల్ బీ డూయింగ్ సంథింగ్, అందరూ ఆఫీసర్స్ లాగా మీది ఏదో ఉంది సీన్.
తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా సీన్ ప్లాన్ చేశారా అని చెప్పి. ఓకే, ఎలా అనిపించింది ఒక్కసారి ఫస్ట్ ఓపెనింగ్ లోనే మిమ్మల్ని చూసుకునేటప్పుడు? గుడ్ అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వంశీ సార్. సో వంశీ గారు ఆయన, మీరు ఇందాక చెప్పాను కదా డైరెక్టర్స్ కంటు పడలేదు అని, ఆయన కంట్లో పడ్డాను నేను. ఓకే, ఆయన గుర్తించి ఓకే దీనికి ఇలాంటి క్యారెక్టర్ ఇద్దాం, దీన్ని ఇలా అలాగే మనకు ఎవరైనా లక్కీగా యూ నీడ్ టు హ్యావ్ అ గాడ్ ఫాదర్ అనమాట. ఓకే. సో వంశీ గారు ఆయన ఇంకో సినిమా చేయాలి, సో లెట్ ఐ హోప్ దట్ హీ గివ్స్ మీ అ బెటర్ రోల్ అన్నా. సో ఫర్ ఎవ్రీ యాక్టర్ యూ విల్ హ్యావ్ అ గాడ్ ఫాదర్ అనమాట. సత్యం రాజేష్కి సత్యం మూవీలో ఆయన ఇచ్చారు కాబట్టి. సత్యం మూవీలో మొక్కజొన్న పత్తులు సాంగ్తోని బాగా పాపులర్ అయిపోయారు తను. సో ఈ గాడ్ అ గాడ్ ఫాదర్ ఇమీడియట్లీ. అలాగే ఒక్కొక్కరికి ఇప్పుడు మా రాజాకైతే శేఖర్ కమల గారు, ఇప్పుడు మన సుబ్బరాజుకి కృష్ణవంశీ గారు. సో దే హ్యావ్ అ గాడ్ ఫాదర్ హూ విల్ పోర్ట్రేది అనమాట. ఈ మనోడికి క్యారెక్టర్ ఇచ్చి ఇలా పోర్ట్రే చేద్దాం అనేసి. ఇప్పుడు రీసెంట్గా చింతామణి అని క్యారెక్టర్ చేశాను, దానివల్ల ఏమైనా బేసిక్గా అది డిఫరెంట్గా ఉంది క్యారెక్టర్. ఓకే. సో దానివల్ల ఏమైనా మళ్ళీ ఆయన గాడ్ ఫాదర్ అవుతారు బాబ్జీ గారు. ఆయన ఆ క్యారెక్టర్ బేస్ చేసుకుని చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆ మూవీలో. ఓకే. పోలీస్ వారి హెచ్చరిక అని. ఐ థింక్ ఇట్ విల్ బి రిలీజింగ్ వెరీ సూన్. ఓకే. అయితే ఇంకా మీరు చెయ్యాలి అనుకునే రోల్స్ చాలా ఉంటాయి. సో అందులో మీకు బాగా చెయ్యాలి అనిపించి చెయ్యాలనుకుంటున్న రోల్ ఏదైనా ఉందా? అంటే వెరీ నెగిటివ్ డిఫరెంట్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, వైల్డ్ అండ్ ఎనర్జెటిక్ క్యారెక్టర్స్. వై నెగిటివ్? నెగిటివ్ అంటే ఎక్కువగా స్క్రీన్ ని ఆక్యుపై చేయొచ్చు అనా? అవును, నెగిటివ్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ బికాజ్ యూ విల్ బీ డామినేటింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. ఎస్. ఎండింగ్లో హీరో వచ్చి కోటేసి పడుకోబెట్టేస్తాడు తప్పించి టిల్ దేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ అండ్ యు ఆర్ దిస్. హీరోలో హీరో బయటకు వచ్చేంత వరకు మీరే హీరో. ఎప్పుడైతే ఆ హీరో కూడా బలంగా ఉండి ఆ విలన్ని బీట్ చేయగలిగితేనే అప్పుడు ఆ హీరో అనేవాడు బయటకు వస్తాడు. అంతవరకు కూడాను విలనే హీరోగా కంటిన్యూ అవుతాడు. ఆ విలన్నే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అక్కడ హీరో ఖచ్చితంగా కనిపించాలి, హీరోయిజం కనిపించాలంటే విలన్ ఎంత గట్టిగా ఉంటే హీరో అంత బాగా ఎలివేట్ అవుతాడు. ఎనర్జీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలన్ ఉంటుంది. విలన్ ఇప్పుడు మీరు ఇప్పుడు రీసెంట్గా మూవీ వచ్చింది ఆవేశం అనేసి, చూసారో ఇట్స్ మలయాళం ఫిలిం. ఓకే. దాంట్లో తెలుగులోనే చాలా తక్కువలేండి. ఫహద్ ఫాసిల్ చేశాడు. ఎక్సలెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ ఎనర్జీ అన్నమాట అది. అలాంటి క్యారెక్టర్స్ బేసిక్లీ ఈజ్ నాట్ అ విలన్, ఈజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బట్ ఎక్సలెంట్ పర్ఫార్మింగ్ స్కోప్ ఇస్ దర్. ఓకే. సో అలాంటి క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి యాక్చువల్గా. లాట్ ఆఫ్ ఎనర్జీ, అంటే సటిల్గా అది విలనిజం కాకుండా డిఫరెంట్ మోడ్స్లో వర్కౌట్ చేసే క్యారెక్టర్స్. ఇప్పుడు మూవీస్, సీరియల్స్ తర్వాత మళ్ళీ సీరియల్స్ ఏమైనా చేస్తున్నారా? సీరియల్స్ మొన్న చేశానండి, రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్ అనేసి, దాంట్లో విలన్ క్యారెక్టర్ చేశా, కేడి అనేసి. అది మళ్ళీ ఇట్స్ అ కమ్బ్యాక్ క్యారెక్టర్. మంచిగా జనాలు రిసీవ్ చేసుకున్నారు యాక్చువల్గా. అది నెగిటివ్ రోల్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్. అది బాగానే ఫెచింగ్ అయింది నాకు. తర్వాత ఇంకోటి ఆర్కే వాళ్ళది ఎదలో ఇల్లో ఇంద్రధన్స్ అని, దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది దే ఆర్ కాలింగ్ మీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ రోల్ మాట. బేసిక్లీ ఇది కాకుండా గుంపులో గోవింద్ కాకుండా మంచి ఒక బేసిక్గా దానికి ఒక క్యారెక్టరైజేషన్ ఉండి, మనకి ఇప్పుడు సీరియల్ అంటే హీరో లేకపోతే విలన్, విలన్ కరెక్ట్ మెయిన్ విలన్ టైప్లో ఏమైనా వస్తుంది. యాక్చువల్లీ సీరియల్స్లో ఎక్కువగా ఆడ విలన్సే కనిపిస్తూ ఉంటారు, మగ విలన్స్ కూడా ఉంటారా? ఇప్పుడు మాకు బేసిక్గా కొంతమంది ఏమంటారు అంటే ఆడవిలన్ వెనకాల నిలబడ్డా అలాంటి నుంచి ఏంటంటే, నాకు ఒక డిఫరెంట్ విలన్. ఈజ్ అ విలన్ అంటే ఈజ్ అ సోలో విలన్ టైప్ అంతే. ఇంకా తప్పదు. ఇప్పుడు నాకు కేడియన్ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా ఒక లేడీని తీసుకొచ్చి తగిలించారు అనమాట, రత్నాంగి అనేసి. ఆవిడ నాకు చెప్పడం అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ అది బేసిక్లీ జనాలు కోరుకుంటున్నారు కాబట్టి లేడీ విలన్, లేడీ హీరోయిన్ లేడు. సీరియల్స్లోకి వచ్చేసరికి కంప్లీట్గా ఆ లేడీ విలన్స్ అనేవాళ్ళు ఎక్కువగా డామినేట్ చేస్తారు, వాళ్ళనే తీసుకుంటారు.
మీకు బేసిక్లీ సీరియల్ ఆడియన్స్ అంతా లేడీసే, అందరూ లేడీస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, లేడీస్ని ఆప్ట్ చేసుకొని లేడీ విలన్స్, లేడీ హీరోయిన్. కానీ ఆ కాన్సెప్ట్ తప్పు యాక్చువల్గా. లేడీస్ ఎవరిని ఆపోజిట్ సెక్స్నే చూద్దాం అనుకుంటారు, మెన్ని చూద్దాం అనుకుంటున్నాం. ఒక చక్రవాకం, ఒక మొగల్ రేకులు, ఒక శ్రావణ సమరీలు ఇవన్నీ క్లిక్ అయ్యాయంటే మెన్ హ్యాస్ ద హీరోస్ అండ్ హ్యాండ్సమ్ మెన్ వర్ ద హీరోస్. అది కూడా హ్యాండ్సమ్ మ్యాన్ వాజ్ ద విలన్ ఆల్సో. సో మీకు ఈ మంజులా నాయుడు గారు సీరియల్స్ అన్ని ఫాలోవర్స్ అందరూ యంగ్స్టర్స్ ఉంటారు బేసిక్గా. అవును, అది కూడా యంగ్ జనరేషన్ వాళ్ళనే తీసుకుంటారు, ఎందుకంటే సీరియల్స్ లాంగ్ లెంత్లో అలా కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి యంగ్ జనరేషన్ వాళ్ళని తీసుకొని అలా చేయటం జరుగుతుంది వాళ్ళు. కానీ ఇప్పుడు వస్తున్న సీరియల్స్ అందరూ కూడాను మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. నేను చూడలేకపోతా. ఏదో కొత్తగా ఏదైనా ట్రై చేయండి రా బాబు అంటే అవే ఉంటాయి. ఈ అత్తాకోడలు గొడవలు, వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యామిలీని పెడతారు, ఇంకా వీళ్ళు థీమ్స్ మారుస్తారు. కానీ కొంచెం ఆ థీమ్స్ అవి చేంజ్ చేస్తూ ఉండాలంటారా? అదేదో స్వర్ణ ప్యాలెస్ అని చేసా, అది గోల్డ్, మాది పెద్ద ఫ్యామిలీ, మేము గోల్డ్ షాప్ ఆనర్స్ అన్నమాట. ఓకే, అన్నీ బాగుంది మంచి హంగామా బాగుంటుంది అనుకో, మళ్ళీ వెళ్ళి అత్త బాబు గొడవలు, ఈ గొడవలు సేమ్. సో దే షుడ్ చేంజ్ సంథింగ్ డిఫరెంట్, థింక్ సంథింగ్ డిఫరెంట్. అది ఇది అంటే వీళ్ళనే కాకుండా యంగర్ జనరేషన్ కూడా అట్రాక్ట్ చేసేలాగా ఇంకా ది వ్యూవర్స్ బేస్ పెంచుకోవాలి. 10-12 కోట్ల మంది ఉంటే దాంట్లో వ్యూవర్స్ బేస్ ఎంత, కొంతమందికి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళకి అనేసి. ఐ థింక్ దే షుడ్ చేంజ్. ఇప్పుడు అంటే బేసిక్గా ఇంకా వీళ్ళు కూడా మన వ్యూవర్స్ కూడా సర్లే కనిపిస్తుంది ఏదో అది చేసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకుని. మీ సీరియల్ ఆర్టిస్టులు అందరూ కిచెన్ల వరకు వెళ్ళిపోయారండి బాబు. ఇంకా చెప్పాలి అంటే అప్పుడున్న కంప్లైంట్స్, కూర మాడిపోయిందనో ఇంకేదో అనో ఇప్పుడు ఆ కంప్లైంట్స్ కూడా రావటం లేదు ఎక్కువ. ఇప్పుడు హస్బెండ్ వచ్చే టైం అయినా పాప ఆయన వడ్డించకుండా సీరియల్ చూస్తూ ఉండేవారు లేడీస్. ఇప్పుడు ఆ కంప్లైంట్ లేదు. అవును, ఎందుకంటే మళ్ళీ చూసుకోవచ్చు. ఇప్పుడు మా టీవీ ఏదో హాట్స్టార్లోని, జియోల్ది అయితే Zee5లోని, ఇలా దే హ్యావ్ దర్ ఓన్ ఓటీటీ ఛానల్స్ అన్నమాట. సో దే కెన్ వాచ్. ఫర్ అస్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్, వీ ఆర్ దేర్ పర్మనెంట్లీ. అంటే ఎవరైనా ఇప్పుడు శ్రావణ సమీరాలు చూడాలనుకున్న దే హ్యావ్ ఆప్షన్, యూట్యూబ్లోకి వెళ్ళచ్చు. అలాగా ఇప్పుడు ఇది మొన్న రాజశ్రీ విలాస్ చూసుకోవాలంటే దీంట్లోకి వెళ్ళిపోయి నేను మలయాళంలో కొన్ని చేశా. అవి మలయాళంలో కూడా చేస్తారా? ఓకే, మలయాళంలో శివుడి క్యారెక్టర్ చేశాను, బాగా పాపులర్ నేను కేరళలో. ఓకే, నేను ఇక్కడ నుంచి ఫ్లై చేసుకొని తీసుకెళ్ళేవారు. ఓ శబరిమల స్వామి అయ్యప్పన్ అనేసి. ఇప్పుడు అది హాట్స్టార్లో ఉంది, మొన్న హాట్స్టార్లో తెలుగులో కూడా వస్తుంది, మా టీవీలో అని చెప్పారు. ఓకే, ఒక అబ్బాయి ఫోన్ చేసి, సార్ మీరేనా ఈ శివుడు అంటే నేనే. ఓహో, దీంట్లో తెలుగులో కూడా అది డబ్ చేసి పంపించారు. శివుడి క్యారెక్టర్ కుమార సంభవం ఇలాగా. అక్కడ వాళ్ళకి శివుడు కావాలంటే నేను పిలుస్తాను అన్నమాట బేసిక్గా. మలయాళం శివుడు, మలయాళం శివుడు. ఇక్కడ అంత మనం తీయం కాబట్టి వాళ్ళు మోస్ట్లీ ఎవ్రీ 2-3 ఇయర్స్కి అయ్యప్ప శబరిమల స్వామి అయ్యప్పని అనేసి ఏవో చేస్తుంటారు, కొత్తవి చేస్తుంటారు. వాళ్ళ గాడ్ని పోర్ట్రేట్ చేసుకుంటూ ఉంటారు. దానికి ఎక్కువ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది యాక్చువల్గా. ఇక్కడ అంత లేదనుకుంటా, కానీ అక్కడ బేసిక్గా అంటే అవి తీయాలంటే కూడా బాగా డబ్బులు అవుతాయండి. బాగా సెట్స్, జ్యువెలరీ, చాలా టూ మచ్ ఆఫ్ వర్క్ మాట. వాళ్ళు చేస్తారు. కొన్ని ప్రొడ్యూసర్స్ ఉన్నారు అక్కడ బేసిక్లీ, దే ఆర్ వెరీ ప్రొఫిషియంట్ ఇన్ దట్ మాట. సో దే టేక్ ఇట్. సో అక్కడ చేసా. తర్వాత ఇత్తికర్ర పక్కి అనేసి ఒక మంచి లీడ్ క్యారెక్టర్, దొంగ లీడ్ క్యారెక్టర్ చేశా. మలయాళంలో ఎక్కువ చేశారు? ఎక్కువ ఏం చేయలేదు, ఒక 4-5 చేసా. తర్వాత అగైన్ ఎవ్రీ టైమ్ ఫ్లయింగ్. ఇక్కడ నుంచి ఒక 4 days ఉన్న షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళాలి, ట్రివాండ్రం వెళ్ళాలి, ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది అయ్యేది. తర్వాత ఇక్కడ ఏదో ఒక దగ్గర ఫోకస్ చేద్దాం, అక్కడ ఇక్కడ ఎందుకనేసి స్టాప్ అయిపోయాను. అక్కడ నేను ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ కేరళ సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇక్కడ కూడా. సో మలయాళంకి తెలుగుకి మీకు ఏం డిఫరెన్స్ ఎక్కువగా కనిపించింది? సీరియల్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. ఫిలిమ్స్కి వస్తే ఆబ్వియస్లీ డిఫరెంట్గా ఉంటుంది. మనకి సీరియల్ అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, మూవీస్ వరకు వస్తే మనం ఎక్కువ కమర్షియల్ ఫిలిమ్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఆర్టిస్టిక్ కొద్దిగా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎక్కువ ఉంటాయి మీకు.
మరి మలయాళంలో మూవీస్ వైపు ట్రై చేయలేదా? అమ్మో అది పెద్ద మళ్ళీ స్ట్రగుల్ అండి. కొచ్చిన్ వెళ్ళి అక్కడ వాళ్ళని వీళ్ళని పట్టుకొని మరి అక్కడ సీరియల్స్లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ కదా, అలా మూవీస్కి వెళ్ళే ఛాన్స్ లేదా? అంటే So- ఇప్పుడు ఇప్పుడు మలయాళం అయినా మనకి తెలుగు అయినా ఒక మైనస్ ఒకటి ఉందంటే సీరియల్లోని సినిమా వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు అన్నమాట. మ్మ్. వాడికి టాలెంట్ ఉందో లేదో అని పక్కన పెడితే మ్మ్. ఓ సీరియల్ కూడా ఓకే అయితే వద్దులే అని తీసేయండి అంటే వాళ్ళకి ఒక ఇది ఏంటంటే ఒక చులకనో లేకపోతే ఈడు ఒక లోకి అని టైప్లో ఇప్పుడు మళ్ళీ టిక్ టాక్ వాళ్ళని ఇన్స్టా వాళ్ళని తీసుకుంటారు. సీరియల్ వాళ్ళకి వచ్చేటప్పటికి కొద్దిగా ఆలోచిస్తారు అన్నమాట. ఈ సీరియల్ కూడా అంటే అన్టచబుల్ టైప్లో అంటే Touch me not. బేసిక్గా దే ఆర్ ఆల్సో ఆర్టిస్ట్. ఐ ఫీల్ ఎవ్రీబడి ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఈవెన్ రోడ్డు మీద డ్రామాలు వేసుకున్నాడు కూడా ఒక ఆర్టిస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ డిఫరెంట్. అంతే. మాకు సినిమా చేయాలని ఉంటుంది. మీరు ఇప్పుడు టిక్ టాక్ లేదంటే ఇన్స్టా అని అంటున్నారు, అందులోంచి ఎంతమంది స్టార్స్ ఎంతమంది ఇప్పుడు ఎలివేట్ అవుతున్నారండి? అంటే అదే టాలెంట్. సో దట్ ఈస్ వాట్ అంటే దే విల్ పికప్ ఫ్యూ క్యారెక్టర్స్ బట్ మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్స్కి మాత్రం వీళ్ళు ప్రిఫర్ చేయరు సీరియల్లోని. బేసిక్గా ఇంకో రీజన్ ఏంటంటే వీళ్ళు ఫేస్ బాగా అలవాటు అయిపోద్ది కదా, బాగా అలవాటు అయిపోయి జనాలకి మళ్ళీ అదే ఇది ఉంటుంది. అంటే అంత లార్జ్ వ్యూలో చూడలేరు సీరియల్ ఆర్టిస్ట్. ఇప్పుడు మొన్న ఒక సినిమా చేసి ఐరావతం అనేసి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, దాంట్లో అనుదీప్ గారిని హీరో కింద పెట్టారు. అది మంచి సినిమా యాక్చువల్లీ. కాకపోతే అది ఎందుకు అంతగా ఇది అవ్వలేదో నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఐ థింక్ హీ హెస్ డన్ అ వెరీ గుడ్ టర్మెండస్ జాబ్, బాగానే చేశాడు దాంట్లో. అంటే జనాలకి మరి ఈ సీరియల్లో చూసి అలవాటు అయిపోయి పెద్ద స్క్రీన్లో కూడా ఈడేనా అనేసి మరి వాళ్ళు యాక్సెప్ట్ అంటే చేయరేనా? యాక్సెప్ట్ చేస్తారు అనేది మనం తీసుకోవాలి. సీరియల్స్ నుంచి మూవీస్కి, మూవీస్ నుంచి సీరియల్స్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ మనం ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు ఎంతవరకు మనల్ని యాక్ట్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సీరియల్ నుంచి వచ్చారు. ఎస్. కాకపోతే ఆయన తమిళ సీరియల్స్ చేసి తెలుగులో ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు మధు గారు అనేసి చక్రవాకం, మా మొగల్ రేకులు ఇవన్నీ చేశారు. మధు గారు శృతి గారు హస్బెండ్. ఆయన ఇక్కడ సీరియల్స్ చేయడం వల్ల ఆయన ఇక్కడ రోల్స్ రావట్లేదు. చెన్నైలో ఇప్పుడు ఆయనకి ఎక్కువగా వస్తున్నాయి. తమిళ్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అది సో అది ఆ స్టిగ్మా అయితే ఉంది బేసిక్గా సీరియల్ ఆర్టిస్ట్ అది అనేసి. ఇక్కడ వాట్ హ్యాపన్స్ అంటే మనకు అనుకున్న రోల్స్ మూవీస్లో రావాలంటే మళ్ళీ కష్టం. అందుకే ఇంకా ఈ యాక్టింగ్ ఒక ప్యాషన్ తీర్చుకోవడానికి సీరియల్ చేయవలసి వస్తుంది. సీరియల్స్లో కొంచెం ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. మూవీస్లో కంప్లీట్గా ఆ డైరెక్టర్ ఏం చెప్తే అదే చేయాలి, ఆ కథ వరకు అక్కడి వరకే అయిపోతుంది. కానీ సీరియల్స్లో ఏంటంటే మనకి నచ్చినట్టు కొంచెం ఆ స్పేస్ వదిలి డైరెక్టర్ కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు అని అంటున్నారు, నిజమేనా? అవును, మనకు అది ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా మనకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది సీరియల్స్లో. మనం డైరెక్టర్ని చెప్పుకొని సార్ ఇది నేను ఇలా చేస్తాను. ఇప్పుడు రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్లో కేడియన్ క్యారెక్టర్ బేసిక్గా నేను కొద్దిగా ఇంప్లిమెంట్ చేసుకుంటే డైరెక్టర్ దాన్ని చేయండి అని చెప్పి మళ్ళీ నేను చేసిన దాన్ని బట్టి ఆయనకి కొన్ని ఐడియాస్ ఇచ్చి నాకు సిగార్ తీసుకొచ్చి సిగార్ కాల్చడం. అంటే దాన్ని ఆ క్యారెక్టర్ని అంత మన వల్ల వాళ్ళకి ఐడియాస్ వస్తే వాళ్ళు చెప్పిన దాని వల్ల మనం ఏదైనా చేద్దాం అనేసి అప్పుడు దీన్ని బట్టి మళ్ళీ రైటర్కి ఓహో ఇది మనోడు ఇలా బాగా చేస్తున్నాడు కదా దీని మీద రాద్దాం అని రాసుకుని వెళ్తారు అనమాట. అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ కాస్త అలా పెద్దగా అవుతూ ఉంటాయి. మూవీస్లో ఏంటంటే అంత స్కోప్ ఉండదు, ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఉంటుంది ఈ క్యారెక్టర్ బిహేవియర్, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అనేసి ఈజ్ డూయింగ్ ఇట్ అన్నమాట. సీరియల్లో ఏంటంటే ఈ ఎపిసోడ్లో పోనీ మనోడిది ఇద్దాం, ఒక ఫ్రీడమ్ ఇద్దాం, మనోడిది ఎలాగ ఎక్కుతుంది అనేసి చూసి దే కెన్ ఎక్స్పెరిమెంట్ మాట. అది అందుకే ద జాయ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ సీరియల్స్ ఇస్ మచ్ బెటర్ వెన్ యూ ఫీల్, బట్ ఆడియన్స్ ఇస్ లార్జర్ ఇన్ ఫిల్మ్స్ మాట. మూవీస్ అయితే 2.5 hours అలా వస్తూనే ఉంటాయి, కానీ సీరియల్ అయితే మాత్రం కంప్లీట్గా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఇంకా రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటారు. ఎందుకండి కార్తీక దీపం నిరూపం ఉన్నారు కదా, డాక్టర్, ఆయన ఎక్కడ కనిపించినా జనాలు డాక్టర్ బాబు అంటూ ఆయన్ని పట్టేసుకోవడం. ఇంకా తర్వాత శోభా నాయుడు గారు తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏంటంటే తన్ని కొట్టడానికి వచ్చి అంత పని చేశారు వాళ్ళని చూసి, ఆ నెగిటివ్ క్యారెక్టర్ని చూసి అని. చాలా అంటే బాగా తీసుకుంటారు.
హోమ్లీ క్రౌడ్కి ఫ్యామిలీ క్రౌడ్కి అంత ఇంట్లో కూర్చొని చూసే వాళ్ళు అందరికీ వీఆర్ స్టార్స్ బేసిక్లీ. ఎస్, ఇప్పుడు ఒకప్పుడు ఆర్కే నాయుడు, సాగర్ అన్న, సాగర్ గారు ప్రభాస్ గారితో సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఊటీలోనే ఎక్కడో జనాలందరూ సాగర్ దగ్గర పరిగెట్టారట. సో ఇట్ డిపెండ్, ఆడియన్స్ ఇస్ మచ్ లార్జర్, 100% ఇట్స్ కరెక్ట్. సో ఇట్ డిపెండ్స్. మన నాకు కూడా మొన్న రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ విలన్ చేసినప్పుడు ఒక ముసలి ఆవిడ ఇలా సీరియస్ చూస్తుంది, ఇలా సీరియస్ చూస్తుంది. మా అపార్ట్మెంట్స్ ఫ్లాట్లో ఉంటారు అన్నమాట. ఎందుకు బాబు అమ్మాయిని అలా కష్టపడుతుంది, నేను కష్టపడిన ఏంటంటే రైటర్ అలా రాస్తున్నాను, క్యారెక్టర్ చేస్తున్నాను, నేను అలా కష్టపడడం వల్ల మీరు చూస్తున్నారు. బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, 100% బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేను ఆ శివుడు క్యారెక్టర్ చేసినప్పుడు అయితే కొద్ది పెద్ద వాళ్ళు కూడా వచ్చి కాళ్ళ మీద పడుతుంటే, వద్దమ్మా నేను మీకంటే ఐఎమ్ యంగర్ టు యూ, అలా పడకూడదంటే, లేదు నువ్వు శివుడి కింద కరెక్ట్గా యాప్ట్గా ఉన్నావు అని అంటారు. అంటే మీరు శివుడిని చూసారా అన్న. మీరు శివుడు అంటున్నారు కానీ ఇంతకు ముందు ఒక సీనియర్ యాక్టర్ ఉండేవారు, ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు. సో ఆమెకైతే ఏకంగా పూజలు చేసేసేవారంట సెట్స్లోకి, నార్మల్గా ఎక్కడికైనా కనిపిస్తే. శివుడి క్యారెక్టర్, హనుమంతుడి క్యారెక్టర్ కూడా చేశారు. అది ఒక యాక్చువల్లీ వీడియో సాంగ్. హైదరాబాద్ అంటే ఈ శ్రావణ సమీర కన్నా ముందు నేను ఉన్నప్పుడు శ్రీనగర్ కాలనీ అక్కడ ఉండేవాడిని. సో జస్ట్ నియర్ హియర్ ఓన్లీ. సో ఒకసారి జిమ్కి వెళ్తుంటే ఒక కొంతమంది కార్లో వచ్చి ఆపేసి, సార్ మీరు యాక్టింగ్ ఏమైనా చేస్తారంటే, నా ఉద్దేశం అయితే అదే, ఇప్పటివరకు ఏం రాలేదు. అప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చి 1 week or 10 days ఓకే అక్కడ మన 7 acres గట్టు దగ్గర ఒక జిమ్ ఉంది, ఆ జిమ్కి వెళ్తున్నా. సో దే స్టాప్ మీ అండ్ దే ఆస్క్ మాట, మేము ఒకవేళ వీడియో ఆల్బమ్ అనుకుంటున్నాం తెలంగాణ సాంగ్స్. ఫస్ట్ ఐ డిడ్ హైదరాబాద్లో అడుగుపెట్టింది తెలంగాణ వీడియో సాంగ్స్ మాట. అమ్మ నేను పోతున్నా లంకలోనికి అనేసి సాంగ్స్ ఉంటాయి యూట్యూబ్లో. అంటే అది వాళ్ళు CDs అమ్మారు, దే సోల్డ్ ఇన్ కరీంనగర్ అండ్ ఆల్ దస్. సూపర్ హిట్ అయిపోయింది అది. తర్వాత వాళ్ళు వచ్చి ఆ జిమ్కి వెళ్ళినప్పుడు పట్టుకొని వచ్చి హనుమంతుని చేశారు. ఫస్ట్ ఒక ఆల్బమ్ చేశారు, అమ్మ నేను పోతున్న లంకలో. మరి ఇంకోటి ఏదో తీశారు తర్వాత, లంకలో హనుమంతుడు. అలాగే 3-4 తీశారు. థర్డ్ తర్వాత నేను అన్నాను కొద్దిగా ఇబ్బంది ఉంది సార్, అది అంటే యాక్చువల్గా అది గమ్తో అంటిస్తారు అన్నమాట మూతి, ఇదంతా అది జ్యువెలరీ కంప్లీట్గా. అయితే అదేదో ఇట్ వాజ్ అ స్మాల్ ప్రాజెక్ట్. కానీ మొన్న నేను మామూలుగా హనుమంతుడిది, మొన్న హనుమాన్ జయంతి వచ్చినప్పుడు నా స్టేటస్లో పెట్టాను నేను చేసింది. నా దగ్గర ఉన్నాయి అప్పుడు వీడియో క్యాసెట్స్ ఉండేవి కదా, అది నేను ఫార్మాట్ చేసి స్టేటస్లో పెడితే తను ఎవరో ఒక అబ్బాయి మా దాంట్లో ఫోన్ చేసి, సార్ ఇది మీరేనా అన్నాను. నేనే సార్ ఒక 5 years నుంచి మా మార్నింగ్ టైం ఇదే పెట్టుకుంటాం మేము సాంగ్స్ అంటే అవి ఇప్పటికీ అది పాపులర్ ఉన్నాయన్నమాట. దేర్ ఫ్యాన్ బేస్ ఫర్ దాట్ ఆల్సో. ఓకే. సో సమ్టైమ్స్ వీ ఫీల్ హ్యాపీ అన్నమాట. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ ఆల్సో, ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వెన్ పీపుల్ సే బాగా చేశారు, బాగా ఉన్నారండి మీరు అంటే. నాకు అవి అంటే వాళ్ళు మళ్ళీ చెప్పడం, బాగున్నారండి మీరు, శివుడు లాగా ఉన్నారు, శివుడు క్యారెక్టర్ బాగా చేశారు, లేకపోతే హనుమంతుడు గారు, లేకపోతే రాజేశ్వరి విలాస్లో కేడీ యాక్టివ్ చేశారండి, చాలా బాగుంది అంటే వీ ఫీల్ హ్యాపీ అన్నమాట. ఒక అవార్డు ఇచ్చినంత ఇది మాట అది. సో దట్ రియలీ మ్యాటర్స్. స్టేజ్ మీద ఎవరో పిలిచి మనకు అవార్డు ఇచ్చే కంటే 10 మంది మనకు కలిసినప్పుడు అది బాగా చేశారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ హ్యాపీ అన్నమాట. దట్ మోటివేట్స్ అస్ అన్నమాట, ఇంకా చేద్దాం ఇంకా ఏదైనా. నెక్స్ట్ ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? నెక్స్ట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు అదొకటి రిలీజ్కి ఒక 2 movies ఉన్నాయి యాక్చువల్గా. మొన్న ఒకటి చేశాను, హరి ఎల్ఏటి గారిది, అదొకటి చేశాను, ఇదొకటి చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏం టేకప్ చేయలేదు. ఏదైనా సీరియల్ ఏదైనా మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ దే కాలింగ్. మొన్న కూడా శ్రీకాంత్ ప్రొడక్షన్ వాళ్ళు ఏదో కొత్తది ఉందన్నారు. సో ఏదైనా మంచి స్టోరీ అండ్ మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటే చేద్దామని. ఓకే సంజయ్ గారు, చాలా 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 థ్యాంక్స్ అండి. అందరూ
మూవీ ఇండస్ట్రీస్ అనగానే సీరియల్స్ అనగానే ఏదైనా దీనికి వెళ్ళారు అంటే చాలా స్ట్రగుల్స్ చేస్తూ వెళ్తున్నాం అని చెప్తూ ఉంటారు. సో ఆ స్ట్రగుల్స్ని కూడా చాలా ఈజీగా తీసుకొని చాలా ఎనర్జెటిక్గా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ మీకంటూ ఒక జోనర్ క్రియేట్ చేసుకొని ఆ జోనర్లో అయితేనే నేను చేస్తాను అంటూ ముందుకెళ్తూ అదే దీని మీద వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు సక్సెస్ రావాలని చెప్పి ఐ డ్రీమ్ తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.